గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో భారీగా అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురిపై విచారణ వేగవంతం చేసి శిక్షించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి జనతా వారధి ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో లిక్కర్ పాలసీలో ఆర్థిక నేరానికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి జనతా వారధి ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై విచారణ వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారే బుజ్జి, కో కన్వీనర్లు జనతా వారధి శంకర్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ఏడిద కృష్ణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మునగాల సాయి, గోపి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2019-2024 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ టైంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ సోమవీర్రాజు గారు కానివ్వండి, శ్రీమతి పురంధేశ్వరి గారు కానివ్వండి, తర్వాత వచ్చినటువంటి మాధవ్ గారు గత 19 నుంచి 24 మధ్యలో అనేక రకాలుగా కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి ప్రాంతాలను కూడా భారతీయ జనతా పార్టీ విజిట్ చేసింది. అప్పుడు తయారవుతున్నటువంటి బ్రాండ్ల విషయంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వానికి అనేక సార్లు పదే ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. కానీ ఏదైతే కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణంలో అనేక విచారణల తర్వాత తెలిసినటువంటి విషయం ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విషయాలన్నీ బయటపడినటువంటి ఫిర్యాదులన్నీ చూసి ఆ యొక్క నివేదికలన్నీ స్టడీ చేసిన తర్వాత ఏదైతే 2019-24 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమైనటువంటి దోషిగా గుర్తించి వారి వెనకాల ఉన్నటువంటి వారి యొక్క ఏదైతే జోబులు నింపుకున్నటువంటి ముఠా నాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారితో వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క జనతా వారధి తరఫున అన్ని జిల్లాల్లో కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తూ వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని బిగ్ బాస్ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క ఏదైతే టీం లీడర్లు అందరూ కూడా మధ్య కుంభకోణంలో ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓకే, మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు దాట్ల కృష్ణవర్మ, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జనతా వారధి కన్వీనర్గా ఉండడం జరిగింది. ఈరోజు మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరికీ కూడా 2019-24లో ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, భారీగా మద్యం కుంభకోణం, ఆనాటి బిగ్ బాస్గా గుర్తింపబడిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యాన్ని విరివిగా తయారు చేసి సామాన్యుల యొక్క ప్రాణాలు తీయడమే కాకుండా ఈనాటికి కూడా ఆ మద్యం సేవించిన వాళ్ళు చాలామంది లివర్ కంప్లైంట్లు, కిడ్నీ కంప్లైంట్తో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మరణించడం కూడా జరిగింది. దీని మీద మా రాష్ట్ర పార్టీ పివిఎన్ మాధవ్ గారు కూలంకషంగా చర్చించి దీనిలో డెప్త్కి వెళ్ళిన తర్వాత చాలా కోట్లాది రూపాయలు దీని మీద అవినీతి జరిగిందని, అంతకుముందు వరకు లాభాల్లో ఉన్న ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా నష్టాలు చూపించుకొని డబ్బులన్నీ కూడా ఆయన సొంత ఖాతాల్లోకి వెళ్ళడం జరిగింది. నెలకి కనీసం లేదంటే 50 నుంచి 60 కోట్లు ఒక కమిషన్గా అది చేరుకోవడం, ఇది చాలా తీవ్రంగా ప్రకటించడం జరిగింది. 2700 కోట్లు ఆదాయం ఉన్నదాన్ని 20% తగ్గించేసి ఈ డిస్టిలరీస్, బెవరేజెస్తో కలిసి అత్యంత పెద్ద కుంభకోణం 2019-24 మధ్య జరిగింది. కాబట్టి దాని మీద కూలంకషంగా సిట్ వేసి దర్యాప్తు చేసి ఆ బిగ్ బాస్ని, ఆయన వెనుకున్న ఎవరైతే మిగతా ప్రధాన కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వారికి సహకరించిన అధికారులు అందరినీ కూడా శిక్షించాలని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వారందరినీ త్వరలోనే జైలుకి పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కలెక్టరేట్లో పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు మెమోరాండం సమర్పించడం జరిగింది.